వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకుండే రకరకాల సమస్యలకి న్యూమరాలజీ ద్వారా పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ నమస్తే స్టూడియో. అమ్మా. సార్, అసలు మీరు ఏ శాస్త్రాలు చూస్తారండి? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ చార్ట్లో మన లైఫ్ అసలు ఎలా ఉంటుంది, ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, సంతానం ఉన్నదా లేదా, మ్యారేజ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సంతానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి అద్భుత విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది. దాని ద్వారా పరిష్కారాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆస్ట్రాలజీ చాలా చక్కటి సబ్జెక్ట్ అమ్మ. 80-90% దాని ప్రకారమే జరుగుతుంది. తర్వాత న్యూమరాలజీ, పేరు, మన పేరు ఎలా ఉండాలి, మన ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, మన ఇంటి నెంబర్ ఎలా ఉండాలి, మన బండి నెంబర్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం నంబర్ల మీదే బతుకుతున్నాం కాబట్టి ఏ నంబర్లు మనకు హెల్ప్ అవుతాయి, ఏ నంబర్లు హెల్ప్ అవ్వవు అని తెలుసుకోవడానికి కూడా న్యూమరాలజీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే పామిస్ట్రీ, చేయి చూసి మనం ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, మనకు సంతానం ఎంత ఉండడానికి అవకాశం ఉంది, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చేయి చెప్తుంది. ఫేస్ రీడింగ్, ఫేస్ చూడంగానే మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, సింగిల్ పేరెంటా డబుల్ పేరెంటా కూడా చెప్పేయచ్చు ఫేస్ చూసి. ఒక అద్భుతమైన శాస్త్రం అమ్మ. ఈ చెవు మీద అక్కడక్కడ కొంతమంది ఘాట్లు వస్తాయి, పేరెంట్స్ ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత ఫేస్ మీద అక్కడక్కడ డాట్స్ వస్తాయి, అది పుట్టుమచ్చ అనుకోండి లేదా పులిపురి అనుకోండి ఇంకోటి అనుకోండి. ఆల్ డాట్స్ మన లైఫ్లో డిస్టర్బెన్సెస్. ఇలా ఫేస్ రీడింగ్, అందుకని ఇవన్నీ తీపిచ్చేసుకోండి అని చెప్పి మేము సలహాలు ఇస్తూ ఉంటాం మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. అలానే సిగ్నేచర్, మీ సంతకాన్ని బట్టి ఆడపిల్లలకైతే పిసిఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్, సంతానం ప్రాబ్లమ్స్ అన్నీ మీ సంతకాన్ని బట్టి చెప్పేయచ్చు. రెమెడీ కూడా చెప్పచ్చు, మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ కూడా చేయొచ్చు. ఏది సిగ్నేచర్ మార్చుకుంటే. కోర్టు కేసులు అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సిగ్నేచర్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు పెట్టే సిగ్నేచర్ ఎప్పుడైతే లెఫ్ట్ మార్జిన్ దాటి వెళ్తుందో, ఇప్పుడు ఏకి లెఫ్ట్ మార్జిన్ ఏకి లెఫ్ట్ మార్జిన్ అయితే ఇటు రాస్తుంటారు కొంతమంది. సపోజ్ బి ఉందనుకోండి, బిని ఇట్లా ముందు నుంచి రాస్తారు, బికి ఒక గీత ఉంటుంది ముందు నుంచి రాస్తారు. ఆర్ ఉంటే ఆర్కి ముందు నుంచి. ఇలా ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. వాళ్ళు తప్పు చేశారా లేదా పక్కన పెడితే రేపు పొద్దున ఏదో ఒక లీగల్ ప్రాబ్లం ఫేస్ చేయాలి. మీరైనా లైఫ్లో మార్జిన్ దాటి వెళ్తే తప్పనిసరిగా ఏదో ఒక ఫేస్ చేయాలమ్మా. మార్జిన్ దాటినప్పుడు యాక్సిడెంట్ అవ్వకపోవచ్చేమో కానీ కాస్త స్లోగా వెళ్ళటం, ఎదురు పక్కన చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. మార్జిన్ ఎప్పుడైతే దాటుతామో ఎవరైనా సొసైటీలో మార్జిన్ దాటకూడదు. ఇలా సిగ్నేచర్ ఒకటి చూస్తాను. మ్యారేజ్ డేట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మన జీవితంలో మన డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మన సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ బాగాలేతే మ్యారిటల్ లైఫ్ బాగోదు. మ్యారేజ్ డేట్ బాగోతే సంతానం కలగదు. మ్యారేజ్ డేట్ బాగోపోతే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరు ఎన్ని చెప్పినా మ్యారేజ్ డేటే మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పెళ్లికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. కాదు కొంచెం డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేదా కాస్త ఎక్కువ చదువుకోవచ్చు, తక్కువ చదువుకోవచ్చు, కానీ పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. మ్యారేజ్ నుంచి అసలు లైఫ్ అనేది బిగిన్ అవుతుంది. అక్కడి నుంచి డిస్టర్బెన్సెస్ అనేటువంటిది కూడా ఉంటాయి. సో సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ చాలా బలంగా ఉండాలని చెప్తాను. సార్, ఫోన్ నంబర్ యాడ్ చేయగా ఒకవేళ 48 వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటది? అది ఎవరికి మంచిది, 48 అంటే ఇటేమో 4 రాహు, ఇటేమో 8 శాటర్న్, ఇటు రాహు ఇటు శని. ఈ రాహు శనుల కలయిక అంత మంచిది కాదు. ఏదో ఒక విధమైన డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు డేట్లు మొత్తం ఉన్న 10 నంబర్లు యాడ్ చేసుకున్నప్పుడు 48 వచ్చింది అనుకోమ్మా, దాన్ని ఏమంటాడంటే పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ కెనాట్ ఇంప్రూవ్ దేర్ లైఫ్. ఆ నంబర్ వాడుకునే వాళ్ళు అసలు ఇంప్రూవ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నాడు. చాలామంది మనకు వచ్చి చెప్తుంటారు, మీకు కూడా చూడండి, ఎంత కష్టపడినా కానీ రిజల్ట్స్ లేవండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి అని చెప్తుంటారు. అంటే అలా వాళ్ళు పేరులో 48 ఉండొచ్చు, వాళ్ళు ఉండే ఇంటి నెంబర్లో 48 ఉండొచ్చు, వాళ్ళు వాడే బండి నెంబర్లో 48 ఉండొచ్చు, లేదా వాళ్ళ ఫోన్ నెంబర్లో 48 ఉండొచ్చు. ఇప్పుడు పర్టికులర్గా మన ఫోన్ నెంబర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నంబర్లన్నీ యాడ్ చేసినప్పుడు 48 ఉన్నదేమో చూసుకోవాలి. అలా 48 లేకుండా కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ పేరు 48లో ఉండొచ్చు. లేదు ఆ పేరు కూడా బాగుంది అనుకోండి, వాళ్ళు ఉండే ఫ్లాట్ నెంబర్లో 48 ఉండొచ్చు. అలా ఏదో ఒకటి వాళ్ళు వాడే బండి నెంబర్ కానీ ఇవన్నీ కూడా నేను అనేది ఏంటంటే
భగవంతుడు ఏదైతే నంబర్ మనకి ఇచ్చాడో ఆ నంబరు మనం వాడుకుంటే మంచిది. వేరే నంబర్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే అదే వేరే నంబర్ అయితే అదే ఇచ్చేవాడుగా భగవంతుడు, అదే నీకు పాజిటివ్ అయితే భగవంతుడు అదే నంబర్ ఇచ్చేవాడు కదా. అది ఒకటి నీ నంబర్ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఈ నంబర్నే ఫాలో అవ్వు, దీనిలోనే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి ఇచ్చాడనమాట. సో ఈ 48వ నంబర్ ఎవరు వాడుకున్నా దే కెనాట్ ఇంప్రూవ్. ఎంత కష్టపడినా ఎంత చేసినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. జాబ్లో బాగోదు అంటే ఈ నంబర్లు వేసి కొంతమంది జాబ్కి అప్లై చేస్తారు కదా, ఇంటర్వ్యూస్ రావు. ఇంటర్వ్యూస్ రాలేదని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ నంబర్లో నెగిటివ్ కూడా ఉండి ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్లో నెగిటివ్ ఉండవచ్చు. సరే ఇతని జాతకం అన్నీ ఉంటుంది, ఇది కూడా కొంత రోల్ పోషిస్తుంది అని చెప్తున్నా. వీళ్ళు ఎంత సొసైటీకి ఎంత హెల్ప్ చేసినా ఎంత చేసినా అల్టిమేట్గా ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి నంబర్ అంటాడు. ఆ నంబర్ని వాడమాకండి, ఎందుకంటే ఆ నంబర్ మిమ్మల్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంది. కెనాట్ ఇంప్రూవ్ అన్నప్పుడు అది ఫ్యామిలీ మీద పడుతుంది కదా ఆటోమేటిక్గా. అది ఇప్పుడు వీళ్ళు ఇంప్రూవ్ అవ్వకపోతే ఆటోమేటిక్ పిల్లల్ని సరిగ్గా చదివించలేరు, అది ఫ్యామిలీ మీద పడుతుంది. దాని యొక్క డిస్టర్బెన్స్ భార్యాభర్తల మీద పడుతుంది. ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఎక్కువగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అమ్మ. వీళ్ళందరూ వేరే వేరే రీజన్స్ ఎత్తుక్కుంటున్నారు కానీ సాధ్యం ఎక్కువ శాతం ఏంటంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఆర్ మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ ఆల్మోస్ట్ 90% వరకు. ఇంకో 10% ఎక్స్ట్రాడినరీ ఉంటాయి, అది వేరే విషయం అనుకో. ఇలా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంటాయి. సో ఇలాంటి 48వ నంబర్ ఒకవేళ మీ ఫోన్ నెంబర్లో ఉందా లేదా చెక్ చేసుకోండి, లేదు మీ పేరులో ఉందా చెక్ చేసుకోండి, లేదా మీ ఇంటి నంబర్ ఏదో ఒక నంబర్లో అలా 48 చెక్ చేసుకోండి. దే విల్ ఫేస్ ఫెయిల్యూర్ ఎవ్రీవేర్. ఎక్కడికైనా ఫెయిల్ అయిపోతుంటారు. వాళ్ళు అనవచ్చు నేను మంచి తెలియగలవాడిని, అన్నీ బాగా ఇంటర్వ్యూ చేశాను, అంతా చేశాను, నాకు రాలేదంటే నువ్వు అనుకుంటున్నావు, కాదంటలా, నీవు తెలుగుగలవాడు కూడా కాదంటలా, కానీ ఆ నంబర్ నీకు అలా రివర్స్ చేస్తుంది, ఆ నెగిటివ్ చేసేస్తుంది. ఎట్ దే కమ్ ఫార్వర్డ్ టు సర్వ్ దేర్ సొసైటీ. ఎంత సొసైటీకి చేసినా కానీ ప్రాబ్లం ఫేస్ అవుతారమ్మా. వాళ్ళ పాపులారిటీ ఇవన్నీ కూడా సఫర్ అయిపోతూ ఉంటాయి. ఎంత పేరు వచ్చినా కానీ మళ్ళీ పేరు అంతా పోవటం, ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏమన్నాడంటే సపోజ్ నువ్వు కనుక 3వ తారీఖు పుట్టుంటే 48 అంటే ఎంత, 4, 8, 12 అంటే 1, 2, 3. ఒకవేళ 3వ తారీఖు పుట్టుంటే ఇది న్యూట్రల్ అవుతుంది అంతే, హెల్ప్ ఏం చేయదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూట్రల్గా లైఫ్ని గడపాల్సిన అవసరం ఏముంది. ఒక నెగిటివ్ నెంబర్ని కోసం, ఒక నెగిటివ్ నెంబర్కి మనకి ఆ నెంబర్తో ఇక లేదు తప్పదు, ఇక అదే నెంబర్ ఉందంటే అది వేరు. అలా నంబర్ ఒకటే లేదు కదా, కావాల్సిన నంబర్లు ఉన్నాయి కదా. ఇక లేదు ఆ నంబర్ తోటే మనం న్యూట్రల్ లైఫ్ గడుపుదాము, సరే ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాము, అదే నెంబర్ని వాడదాము అని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఏమున్నది. అందుకని ఇవాళ ప్రజలందరూ ఒక పని చేయండి, అసలు మీ ఫోన్ నెంబర్ ఎంత కౌంట్లో ఉందో కౌంట్ చేయండి. ఒకవేళ 28వ నెంబర్ ఉందా, 29వ నెంబర్ ఉందా, 31వ నెంబర్ ఉందా, 48వ నెంబర్ ఉందా, అర్జెంట్గా కౌంట్ చేయండి. ఏముంది, ఇది యాడింగే కదా, 9+3+4+2+ అవన్నీ కలపటమే కదా. ఈ మధ్యలో 0 ఉంది, 6వ ప్లేస్లో 0 ఉంది, 7వ ప్లేస్లో ఇవన్నీ పట్టించుకోమాకండి. ఇవన్నీ ఊరినే కావాలని చెప్పి అంటే భయపెట్టడానికి చెప్తుంటారు. అలా కూడా కాదు, 10 నంబర్లు యాడ్ చేయండి. ఎందుకంటే పూర్తి నంబరు బాగుండాలి మనకి. అక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసి అన్ని కౌంట్ చేసుకోండి. దానిలో 48వ నెంబర్ కనుక వస్తే అర్జెంటుగా నన్ను నమ్మాకండి, ఎమ్మడే మీ ఫోన్ తీసుకోండి. మీ ఫోన్ తీసుకొని న్యూమరాలజీ లైట్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి దానిలో 48 కొట్టండి. అప్పుడు ప్రెడిక్షన్ వస్తుంది, అది చదవండి. నేను అనేది అది కూడా చదవండి అంటున్నా. అక్కడ నెగిటివ్గా వచ్చి ఉంటుంది, అదేంది ఇలా నెగిటివ్గా వచ్చిందని ఎమ్మడే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అమెరికాలో కానీ రష్యాలో కానీ ఫారిన్ కంట్రీస్లో ఉంటే అరే ఇది డౌన్లోడ్ చేసి 48వ నెంబర్ కొట్టు అని చెప్పి అడగండి. కొడితే వాళ్ళు చదివింది మీరు చదివింది సేమ్ ఉందనుకో, ఎక్కడైనా ప్రపంచం అంతా ఒకటే కదా, సేమ్ మాన్యువల్ కదా అందరికీ, ఆ నంబర్ల యొక్క ప్రొడక్షన్ అదే ఉంటుంది కదా, సేమ్ ఉంటుంది. అంటే ఎందుకని మనం చెప్తున్న ప్రొడక్షన్, మనం చెప్తున్న యాప్ ఇంటర్నేషనల్ యాప్, యూనివర్సల్ ప్రొడక్షన్. అది వచ్చింది అనుకోండి, అరే అన్ని చోట్ల ఇలా వచ్చింది 48, సరే ఎవరో చెప్పారు ఇది మంచిదే అని, అయినా మనకెందుకు, నువ్వు 3వ తారీఖు పుట్టావయ్యా, 48వ నెంబర్ ఎక్సలెంట్ నెంబరు, అసలు దీన్ని మించిన నెంబర్ ఈ ప్రపంచంలో దొరకదు అని చెప్పాడు అనుకుందాం. అయినా ఎందుకులే, దానిలో యాప్లో కూడా అందరు నెగిటివ్ చెప్తున్నారు, మన ఫ్రెండ్స్ని అడిగినా నెగిటివ్ చెప్తున్నారు, సరే మంచి యాప్ మంచి నంబర్ అయినప్పటికీ మనకెందుకులే దాన్ని వదిలేయండి.
దే కెనాట్ ఇంప్రూవ్ అన్నప్పుడు ఇవాళ బాగుందా లేదా కాదు కదా, లైఫ్ ఇప్పుడు అయిపోలేదు కదా, మనకి లైఫ్ ఇంకా చాలా ఉంది కాబట్టి అలాంటి నెగిటివ్ నెంబర్స్ని వదిలేయండి అంటున్నా. పాయిజన్ మంచిది కాదు అన్నప్పుడు, లేదంట కొంచెం 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 తీసుకుంటే అది కూడా అదేదో పున్నమి నాగ సినిమాలో చూపించినట్టుగా మనం ఇలా అవుతామంట, ఇలా ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ ఆలోచనలు. నేను వాడి గురించి మాట్లాడటంలా, నేను ఫస్టే చెప్పా ప్రతిలాగే అమెండ్మెంట్స్ ఉంటాయని. నేను అనేది నెగిటివ్ నంబర్స్ జోలికి, ఒక రాహువు ఒక శని, వాటిని మనం ఎమ్మడి పెట్టుకొని మన పనులన్నీ అవ్వాలంటే కుదిరే పని కాదు. మరి 48 వచ్చిందండి, మరి నన్ను ఏం చేయమంటారండి అంటే అదే మీరు చేయాల్సింది. మాలాంటి ఎవరికైనా మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి, నాకని కాదు, మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్ అన్నీ రావాలి. వాళ్ళకి మీరు ఫోన్ చేసి ఇది ఉందండి నంబర్ అంటే, అప్పుడు మీ జాతక చక్రం చూసుకొని, ఇక్కడ ఏం చేస్తామంటే మేము జాతక చక్రంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా మీకు ఒక నంబర్ సజెస్ట్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకొని సజెస్ట్ చేస్తాం. ఆ నంబర్ వాడినప్పుడు మీకు ఒక నెల 2 నెలలు వాడతారు కదా, తెలుసు. ఒక 6 నెలలు వాడేలోపు మీకు చేంజ్ కనిపిస్తుంది 100%. ఓహో ఇదేదో బాగుందని చెప్పి అలా కంటిన్యూ చేసుకోండి, సరిపోయా. నమస్కారం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.